బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. మన గురించి ఏదో అనుకుంటున్నారు అవతల వాళ్ళు అనే ఫీలింగ్ ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అసలు రీడ్ చేస్తుంటారు కొంతమంది. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా వీళ్ళ గురించి ఏదో మాట్లాడేసుకుంటున్నారని ఒక ఇల్యూషన్ లో ఉంటూ ఉంటారు. అదొక ఫోబియాలో కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫీలింగ్ నుంచి బయటపడాలి. అలాగే ఒకవేళ ఇందులో నిజం ఉంటే, గాసిప్స్ అనేవి మీ గురించి బయట బాగా మీ చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారు, ఆ గాసిప్స్ తగ్గాలి, మనల్ని ఎవరు పట్టించుకోవద్దు, మన జోలికి ఎవరు రావద్దు అని అంటే ఇస్ దర్ ఎనీ వే అక్క? ఇందులో ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే పద్మిని, అంటే ఎవరిని చూసినా మీకు అలా అనిపిస్తుందా? అంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇక ఖచ్చితంగా మన గురించే అన్నట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? అలా మీకు అనిపించకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. షూర్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆత్మన్యూన్యత భావం. అంటే మన మీద మనకి అసలు కాన్ఫిడెన్స్ లేనప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, అనుకోకుండా నవ్వుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం సడన్ గా చూసి నా గురించి అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోకుండా ఉండాలి అని అంటే, ఆ ఫీలింగ్ లో నుంచి బయటపడాలి అని అంటే మంచి స్విచ్ వర్డ్ ఫైండ్ క్లియర్. ఫైండ్ క్లియర్ అనుకుంటూ ఉంటే ముందు అసలు ఈ కాన్ఫిడెన్స్ అనేది, అంటే లో కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే అవతల వాళ్ళు ఏదో మన గురించి మాట్లాడుకుంటున్నారు అనే దృశ్యాలు మన ముందు కనబడకుండా ఉంటాయి. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ సడన్ గా నవ్వుతూ ఉంటే మన గురించే అన్నట్టు ఉంటుంది. సడన్ గా వాళ్ళు స్టాప్ చేసేస్తారు. మనం ఏదో ఎంటర్ అయ్యామని వాళ్ళు స్టాప్ చేస్తారు, కానీ మనకేమనిపిస్తుంది మన గురించి కాబట్టి వాళ్ళు ఆపేశారు, లేకపోతే ఎందుకు ఆపాలి అని అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. అలాంటి సందర్భాలు కూడా ఎదురు కావడం అనేది మానేస్తుంది ఫస్ట్ ఫైండ్ క్లియర్ అనేది కనుక. అండ్ ఒకవేళ నిజంగానే మన గురించి మాట్లాడుకుంటున్నారు, సో వాట్ అన్న ఫీలింగ్ ని ఎలా తెచ్చుకోవాలి అని అంటే, నీ పని మీద నువ్వేం చేస్తున్నావు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాగే అలాంటి గాసిపింగ్ లో నువ్వు పాల్గొనకుండా ఉండాలి. కరెక్ట్, వెరీ గుడ్, బ్యూటిఫుల్ వర్డ్ ఇది మాత్రం. ఎందుకంటే గాసిపింగ్ లో కూర్చోవటం మొదలు పెడితే ఇంకంతే. మా అమ్మ చాలా తక్కువగా కూర్చునేది పద్మిని. బయట చాలా మంది అందరూ మాట్లాడుకుంటుంటే మా అమ్మ ప్రెజెన్స్ మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట. నేను వచ్చేటప్పటికి కూడా మా అమ్మ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడము, లేదు అంటే కనుక స్వెట్టర్ అల్లుతూ ఉండడము. ఎప్పుడన్నా వెరీ రేర్ కేసెస్ మా అమ్మ బయట కూర్చొని మాట్లాడడం నేను చూసాను. ఏమన్నా అంటే మా అమ్మమ్మ వాళ్ళతోనూ లేకపోతే చెప్తూ ఉండేదన్నమాట, ఏముందిలే అక్కడ ఎవరు లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పించి ఇంకేముందిలే అమ్మ, ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడకపోతే ఏముందిలే అని అనేది మా అమ్మ. నాకు అప్పుడు అనిపించేది అనమాట, ఓహో ఇలా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట అని చెప్పి. ఎన్నో సందర్భాల్లో మీ గురించి ఇలా అనుకుంటున్నారండి అని మా అమ్మకి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మ అవునా అనుకుని, ఏముంది వాళ్ళు అలా అనుకున్నంత మాత్రాన నేను అది అవ్వనుగా, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా అని చాలా ధైర్యంగా సమాధానం పరిచేది మా అమ్మ. తను సమాధాన పరుచుకునేది, చెప్పేవాళ్ళు కూడా చాలా ధైర్యంగా చెప్పేది. కానీ అలా ఉండదు కదా, అందరి మైండ్ సెట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా స్ట్రాంగ్ గా ఉంచుకొని పడిపోతూ ఉంటారు. ఇబ్బంది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలా స్ట్రాంగ్ గా చెప్పినప్పటికీ కూడా బాధ అనేది ఉంటుంది. మన గురించి ఎందుకు ఇలా చెప్పారనే బాధ తప్పకుండా ఉంటుంది. అందులో నుంచి బయటపడాలి అంటే అసలు నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా, అవతల వాళ్ళకి నచ్చడము నచ్చకపోవడము, నచ్చేలాగా ప్రవర్తించడం నీ బాధ్యత. అలా ప్రవర్తించినా కూడా నచ్చట్లేదు వాళ్ళకి అని అంటే అది వాళ్ళ ప్రాబ్లం, అది నీ ప్రాబ్లం కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు వరల్డ్ అంటేనే చాలా జడ్జ్మెంటల్ గా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నా జడ్జ్ చేస్తారు కదా. నువ్వు నవ్వుతూ ఉంటే కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటే, మీరు నవ్వకండి యాంకర్ గారు అని పెడుతున్నారు అంటే ఏడుస్తూ కూర్చోవాలన్నమాట. పెట్టానంటే ఏమిటి, ఏడుస్తూ కూర్చోను. అంటే నీ నవ్వు ఎలా ఉండాలో కూడా అవతల వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో నవ్వుతే కూడా గమనించావా నువ్వు? చాలా ఈ మధ్య కొంచెం నీ ఎక్స్ప్రెషన్స్ కూడా తగ్గించుకున్నావు. ఏం చేయాలక్క మరి, నేను నాలా ఉండలేకపోతున్నాను. బట్ అవునా కదా, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం, కానీ నేను గమనించాను అనమాట. అంటే అంతర్లీనంగా ఎక్కడో పని చేస్తున్నా ఈ కమెంట్స్. యాక్చువల్ గా అయితే నేను మారాను, ఐ విల్ బి మై సెల్ఫ్, బికాస్ నేను ఎలా ఉండాలో అలాగే ఉంటా. ఈ క్వశ్చన్స్ అడగండి, ఇలా మధ్యలో దూరకండి, ఇట్లాంటివి ఏవో అంటూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. నేను ఇక్కడ కూర్చుని నేను గంగిరెద్దిని కాదు తలవపడానికి, నేను ఇక్కడ కూర్చుని అడగడానికి అడుగుతాను. సరే వాడెవర్, అది పక్కన పెట్టేస్తే నవ్వద్దు, నవ్వితే ప్రాబ్లం.
కొంచెం ఏమైనా సీరియస్ గా ఉంటే సీరియస్ గా ఉన్నారని ప్రాబ్లం. ఇది నాకే కాదు ఎవరికైనా కూడా ఇట్లా జడ్జిమెంటల్ గానే ఉంటుంది ప్రపంచం. సో ఆ జడ్జిమెంట్ ని మనం బ్రెయిన్ వరకు తీసుకురాకుండా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి అని అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గనక హార్మోనైజ్ గా ఉంటాయి గనక, నీకు నచ్చినట్టుగా ఉండి నిన్ను మెచ్చేటట్టుగా ఉంటే గనక నువ్వు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతావు. ఆ హార్మోనీని నీ జీవితంలోకి తీసుకురావాలి అంటే 71042 71042 ఏంజల్ నంబర్. ఏంజల్ నెంబర్ 71042 చక్కగా చాంట్ చేస్తుండండి. 71042 నా జీవితంలోకి సంతోషాన్ని తీసుకునిరా, సుఖ సమృద్ధుల్ని తీసుకునిరా, ప్రాస్పెరిటీ ఉండాలి నాకు. అలాగే ఎవరో ఏదన్నా అన్నా కూడా నా దాకా రానివ్వకు, వాళ్ళు ఏమన్నా అనుకోని. అలాగే వాళ్ళు అసలు అనుకోకుండా చూడు, వాళ్ళకి నాలో ఉన్న మంచితనం ఏంటి అనేది, ఆ కోణం అనేది వాళ్ళకి కనపడే విధంగా చూడు. నా మంచితనం అనేది చేతగాంతనంగా ఉండకూడదు, మళ్ళీ అది ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు పనిచేసేటట్టుగా చూడు. ఏదైనా సరే హార్మోని అనేది ఉండాలి. హార్మోని ఉంటే గనక జీవితం అంతా చక్కగా సులువుగా వెళ్ళిపోతుంది. ఎంత కష్టం పడినా అన్నం తిన్నావా నువ్వు అని భర్త భార్యను అడగంగానే కష్టం అంతా మర్చిపోతుంది. అవునా కాదా? లేదండి రెడీగా ఇప్పుడే 10 నిమిషాల మోకాలు చెల్లు గడుకొచ్చేస్తా, మీరు ఫ్రెష్ అవ్వండి ఇద్దరం కలిసి తిన్నాము అని అంటుంది. అవునా? ఏంటి అలా ఉన్నా వండావా లేదా అని అడిగితే ఉండపా తిన్నాను తినగాను లేదా కాలు చేతులు కడుక్కోను. అలాంటి హార్మోని మన లైఫ్ లోకి రావాలి అంటే 71042 చాలా బాగా పనిచేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు మీతో గట్టిగా మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళే మీ గురించి గాసిపింగ్ చేస్తున్నారు. ఆ పరిస్థితి కూడా దౌర్భాగ్యం. కోడలండి పొద్దునే లేవగానే కాఫీ ఇవ్వదండి. నేను ఎన్నో సార్లు చెప్తాను, ఉతికిన బట్టలతోనే వంటింట్లోకి వెళ్ళమ్మా అని చెప్పి వినదండి, వెళ్ళిపోతుంది. అంటే మరి పొద్దునే బాక్సులు చేయాలి, లేవాలి, అంతకుముందు చేసిన పని ఉంటుంది, అలసట ఉంటుంది, ఆఫీసులు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి, ఇవన్నీ దాటుకుంటూ చేయాల్సిన పనులు కదా ఇవన్నీ. కొన్ని నెరవేర్చగలం, కొన్ని నెరవేర్చలేకపోతాం. ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే ఎక్కడ బాధ కలుగుతుంది అంటే ఆ అవతల వ్యక్తులు వచ్చి మనకు చెప్తారు, చూసావా మీరు ఇలాంటి కదా, మీరు అలాంటి కదా, పాపం బాధపడ్డారు మీ వాళ్ళు మా దగ్గర అని చెప్పినప్పుడు ఇంకా బాధ వస్తుంది. అలాంటివి కూడా నా జీవితంలో ఉండకూడదని మనం ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి పద్మిని. ఎందుకంటే మనని కొన్ని నెలలు బాధపడతాయి. వాళ్ళు ఒక్కసారి 10 నిమిషాలు చెప్పి వదిలేస్తారు. వాళ్ళు అలా బాధపడాలనే చెప్తారు. చెప్పకండి సుమా, మళ్ళీ మేము చెప్పామని చెప్పకండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మళ్ళీ రాదు కదా, ఆగిపోతుంది. అందుకని చెప్పి అలా కాకుండా మీరు చేసుకోవాలి అంటే 71042 అనేది చాలా బాగా పనిచేస్తుంది. చాంట్ చేయండి. మీరు ఒక 2-3 రోజుల్లోనే గాసిపింగ్ అనేది మీరు వినరు. నా గురించి ఏదో మీరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనేది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. బ్యూటిఫుల్. ఒకవేళ అలవాటు ఉంటే కనుక గాసిపింగ్ చేయటమే మీకు కొంతమందికి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం అనేది డెఫినెట్ గా ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. సో ఆ గాసిప్స్ మనం చేస్తున్నాము, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మన మైండ్ ని అంటే గనక ఎట్లా బయటపడాల్సి ఉంటుంది? క్యాన్సిల్ అని అనుకోవడమే. ఇది చాలా మందికి ఉంటుంది. ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుతుంటే వద్దు అని చెప్తూ ఉంటుంది మనసు ఉంది, ఉన్నాడుగా పరమాత్మ కూడా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏం చెప్పినా నిజమే చెప్పుండు గాక, అది మీరు చెప్పినప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక మాట యాడ్ అయ్యే వస్తుందని చెప్తాను నేను ఎప్పుడన్నా. నువ్వు 1 మాట్లాడితే అది 1.5 అని వస్తుంది, నువ్వు 2 మాట్లాడితే అది 3 అయి వస్తుంది. కాబట్టి నువ్వేమనాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా నువ్వు అన్న వాళ్ళకో చెప్పిన వాళ్ళకో నెమ్మదిగా చెప్పు, గొడవ పెట్టుకోకుండా. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకోకు, నువ్వు ఇది మార్చుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది, నా వాడివి అని చెప్పి నేను చెప్తున్నా, నా దానివి అని చెప్తున్నా. లేదంటే జనరల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పావనుకో, తప్పకుండా అవతల వాళ్ళు పాజిటివ్ గా తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వేమన్నావు అనేది మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. అదే నువ్వు వేరే వాళ్ళకి చెప్పావనుకో, అది కొంచెం యాడ్ అయ్యే వాళ్ళ దగ్గర చేరుతుంది, మసాలా యాడ్ అవుతుంది. అలా ఆపుకోలేకపోతున్నాం మేము అప్పుడు దాకా అనుకుంటూనే ఉంటాను, ఎందుకు అనేసాను అని అంటూ ఉంటారు. అలా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నెంబర్స్ ని రివర్స్ గా కౌంట్ చేయండి. అది కోపం తగ్గుతుంది. ఇది 5 4 3 2 1 ఇమ్మీడియట్ గా మిమ్మల్ని అందులో నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. టెక్నిక్
ఎవరితో మాట్లాడంటే 5 4 3 2 1 అని చెప్పి కాసేపు మాట్లాడాలనిపించినా కూడా మాట్లాడకండి. ఆటోమేటిక్గా గాసిప్ లోంచి మీరు బయటకు వచ్చేసి వాళ్ళని అంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడకుండా తప్ప పని పాట లేదా, ఏదైనా ఉపయోగకరమైన పనులు చేయండి అని చెప్పి తప్పకుండా అంటారు. అదర్వైజ్ క్యాన్సిల్ గా కూడా పనిచేస్తుంది. క్యాన్సిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్, అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా యాటిట్యూడ్ లో ఒకవేళ లోపాలు ఉంటే మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే వాళ్ళ యాటిట్యూడ్ లో లోపం ఉంటే మనం పట్టించుకోకుండా ఉంటే బెటర్. యూ షుడెంట్ రీడ్ ఎవ్రీ వన్స్ మైండ్ అనో, లేకపోతే వాళ్ళు అలా అనుకుంటున్నారని చెప్పి మనం బాధపడిపోతూ కూర్చుంటే మన టైం వేస్ట్ తప్ప ఇంకోటి లేదు. చాలా మానవీయ సంబంధాలన్నీ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవట్లేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గాసిపింగ్. మీ బావగారు ఇలా మాట్లాడారు, అదేంటి మొన్నేగా మా ఇంటికి వస్తే బట్టలు కూడా పెట్టానే మా తోడుకోడలికి మా బావగారికి, నా గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, నాతో చెప్పొచ్చుగా. ఏమండి మీ అన్నయ్యకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీతోనే మాట్లాడచ్చు కదండి, వాళ్ళతో ఎందుకండి. ఇవన్నీ అసలు ఎన్ని సంబంధాలన్నీ సత్సంబంధాలుగా లేకపోవడానికి కారణం ఈ గాసిపింగ్. చెప్పడానికి చాలా సిల్లీగా ఉన్నా కూడా మానవీయ సంబంధాలన్నీ మళ్ళీ చక్కగా మెరుగుపడాలి అంటే ఫస్ట్ గాసిపింగ్ ని మానేయాలి. డెఫినెట్లీ మానుకుందాం, మానుకోవడానికి ట్రై చేద్దాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే అక్క.